ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నాకున్న అంచనా ప్రకారం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 68 బిలో 70,000 crores అవును పర్ ఇయర్. దానికే కేంద్ర ప్రభుత్వం ఫార్మాలిటీ తప్ప ఇచ్చేస్తారు పర్మిషన్. దానికి ఏం చేస్తారు, నెలవారీగా చేయరు. ఉదాహరణకు 60-70 వేల కోట్లు అనుకోండి, సంవత్సరానికి నెలకి ఎంత చేయాలి, 5-6 వేల కోట్లు చేయాలి. కొన్ని సందర్భాలు అవసరాలైతే ఎక్కువ చేసేస్తారు. అప్పుడు తర్వాత నెలలో వీళ్ళు ఇబ్బంది పడతారు ఫైనాన్స్ ఇయర్లో. ఇప్పుడు వీళ్ళు మే, జూన్, జూలై ఎక్కువ చేయాలని ఆశిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? సింపుల్ గా 2 పథకాలు అమలు చేయాలనుకుంటారు కదా. ఏది? అమ్మఒడి, అదేవిధంగా రైతు భరోసాకి కేటాయింపులు చేసినారు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ నెలలో మాక్సిమం డబ్బులు తెచ్చుకుంటే తప్ప దాన్ని చేయలేదు. రొటీన్ గా వచ్చే డబ్బులు తీసుకొని ఇప్పుడు నెలకు 7,000 కోట్లు 6,000 కోట్లు చేయాల్సి వస్తుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం. చేస్తే ఆ పథకాలు అమలు చేస్తాను, చేయలేరు. కాబట్టి మాకు సంవత్సరం అంతా కలిసి ఒకసారి పర్మిషన్ ఇస్తే 68,000 కోట్లు మేము క్వశ్చన్ బట్టి తెచ్చుకుంటాం అనే పద్ధతులు వీళ్ళు ఉంటారు. రెండోది, మీరు ఒక డౌట్ మనకు సహజంగా రావాలి. అదేంటంటే 1,12,000 కోట్లు పెట్టాలని టార్గెట్ పెట్టుకోవడం ఏంటి, 68,000 కోట్లు పర్మిషన్ అడగడం ఏంటి? ఇంకా 60-70 కోట్లు అంటే ఇది ఒక 40-50 వేల కోట్ల రూపాయలు అదనంగా ఎట్లా చేస్తారంటే కార్పొరేషన్లు ఆస్తులు తనఖా పెట్టడం, ఆస్తులు అమ్మడం, భూములు అమ్మడం, ఇట్లాంటి వాటి ద్వారా ఆడ 1,12,000 కోట్లు అది రాశారు. లోన్స్ అండ్ లైబిలిటీస్ అని రాశారు. ఈ లోన్స్ అంటే ఇవన్నీ రకరకాల పెద్దతో తీసుకుంటారు. కాబట్టి 68,000 కోట్లు డైరెక్ట్ తీసుకుంటారు. ఇది కాకుండా ఎఫ్ఆర్బిఎంఎస్ పరిధిలో రాకుండా ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోబోతారు. ఇది కాకుండా 40-50 కోట్లు 62,000 కోట్లు బడ్జెట్ ఆమోదించారు కదా, దీంట్లో ఒక 40,000 కోట్లు ఎప్పుడు తీసుకుంటారు. ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి. అందుకే చెప్పాను 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పరిపాలన, 19 నుంచి 24 2 పరిపాలన కన్నా ఎక్కువ డబ్బులు వీళ్ళు చేయబోతారు అప్పుడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం శ్రీలంక అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు వీళ్ళు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా అనివార్యంగా అప్పులు చేస్తారు. ఎంతవరకు అవకాశం అంతవరకు చేసుకోవడం తప్ప ఇంకో మార్గం అయితే నాకు కనిపించలేదు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఆల్రెడీ అమరావతికి సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి, పోలవరానికి సంబంధించి చూసుకున్నా వాటి దగ్గర నుంచి తీసుకునే అప్పు సపరేట్గా ఉంది. వాటికి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకేం సపోర్ట్ చేస్తారు? వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు తీసుకునే అప్పులన్నీ కూడా ఇంకా పథకాలకి సంబంధించే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఇక్కడ అప్పులు పుట్టకపోతే ఆ పథకాలను కట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. నిస్సందేహంగా రెండు మీరు అడిగిన దాంట్లో, ఒకటి అమరావతికి చేసిన అప్పులకు సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వం పరిధే. అంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన సాయం ఏంటంటే, దానిలో ఏం చేస్తున్నారంటే తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు అన్నారు. రాదు అంటే అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాదని చెప్పేస్తున్నారు వీళ్ళు. అది కాదు, ఎఫ్ఆర్బిఎం కంటే ఒక లిమిట్స్ ఉంటుంది. 68,000 కోట్లు పైన చేయట్లేదు. రెగ్యులర్ అవసరాల కోసం 68,000 కోట్లు చేసాము, ఇంకా అమరావతి కోసం 10,000 కోట్లు యాడ్ చేస్తారు, వెసులుబాటు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు అప్పు తీసుకోవడానికి షూరిటీ ఇస్తున్నారు. రాష్ట్రానికి కట్టకుండా ఉండేదానికి కాదు. ఇంకా 10,000 కోట్లు చేసేవాళ్ళు ఇంకో 15,000 కోట్లు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఈ పర్మిషన్ ఎట్లా వాడుతున్నారంటే రాష్ట్రం కట్టాల్సిన అవసరం లేదంటే మాట్లాడుతున్నారు. అంటే అమరావతికి ఇచ్చే ఈ డబ్బు కూడా అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు అన్నట్టు రాకపోతే ఏం చేయాలి? గతంలో నేను మీకు ఇంతకుముందే చెప్పాను, 4,500 కోట్లు అన్నదాత సుఖీభావకు ప్రజెంట్ నడుస్తున్న పూర్తయిన బడ్జెట్ లో పెట్టారు. ₹4.50 కూడా ఖర్చు చేయలేదు. 17,000 కోట్ల రూపాయలు ఈ జలయజ్ఞునికి అన్నారు. ఆచరణలో 10,000 కోట్లు, అంటే 7-8,000 కోట్లు ఖర్చు చేయలేదు కదా. లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ లో వాళ్ళు వేసిన అంచనా కన్నా 22,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది. వాళ్ళు వస్తున్న అంచనా కన్నా 22,000 కోట్లు డెఫిసిట్ వచ్చింది. ఆ 22,000 కోట్లు నేను చెప్పిన 2 ఖాతాల్లోనే దాదాపు 13-14,000 కోట్ల రూపాయలు కట్ అయిపోయింది. పడిపోయింది కదా, దాని ప్రభావం పడిపోయింది కదా. ఇక్కడ రాపేసారు, దాని మీద దాని పడింది. ఇంకో 6,000 కోట్లు అక్కడక్కడ కట్ చేసి ఉంటారు. ఇప్పుడు నా అంచనా ప్రకారం, మై అసెస్మెంట్, ఇప్పుడు పెట్టిన 3,22,000 కోట్లు మినిమం 40,000 కోట్ల రూపాయలు రాదు. నా అసెస్మెంట్ అంటే ఎక్కువ అంచనా వేశారు, రాదు. ఆ 40,000 కోట్లు ఏం చేయాలి? ఇప్పుడు కేటాయించిన దాంట్లో ఏదో దానికి రంధ్రం వేయాలి.
రంధ్రం వేయడమే, అడ్జస్ట్ చేసేది ఏమి లేదు. ఎందుకంటే అమలు చేయకుండా ఉండడమే. ఏ రాజకీయంగా ఏ ప్రాధాన్యత లేదంటే చూడాలి. కాబట్టి మీరన్న ప్రశ్న ప్రకారం రాకపోతే ఏం చేయాలంటే ఇచ్చిన కేటాయింపులు దేని ఒకదాన్ని లేపాడు. ఓకే 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 సరే. సో ఈ అప్పులు ఇది పెద్ద కంటిన్యూ అవుతూనే ఉంది మళ్ళీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా.